నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల రాయ్పూర్ మైదానంలో వర్షం కారణంగా మ్యాచ్ 75 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ అక్కడి ప్రేక్షకుల నిరీక్షణకు తగిన ప్రతిఫలం దక్కింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ తన బ్యాట్తో మరో అద్భుతాన్ని ఆవిష్కరించి అందరినీ అలరించాడు. ఈ మ్యాచ్కు ముందు వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన కోహ్లీ ఈ మ్యాచ్లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే పరుగులు తీసి గట్టిగా గాలిలో పిడికిలి బిగించి తన ఆనందాన్ని చాటుకున్నాడు. అంతేకాదు 60 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో అజేయంగా 105 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 9వ సెంచరీ బాదడమే కాకుండా టీ20 క్రికెట్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ ఈ విజయంపై చాలా లోతైన విశ్లేషణ చేశాడు. ఈ సెంచరీ తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోకపోవడానికి కారణాన్ని వివరిస్తూ ప్రస్తుతం మాకు పాయింట్ల ప్రాధాన్యత తెలుసు, అందుకే ఈ సెంచరీ తర్వాత వేడుకలు పెద్దగా లేవు అని అన్నాడు. జట్టు స్కోర్లో నా వంతు సహకారం అందించాలనేది నా స్పష్టమైన ప్రయత్నం అని చెప్పాడు. తాను బాగా ఆడుతున్నప్పటికీ గత మ్యాచ్లో పరుగులు రాకపోవడం లోపల కలిచివేసిందన్నాడు. ఎందుకంటే మైదానంలో జట్టు కోసం అత్యుత్తమంగా రాణించడమే ఎప్పుడు నా లక్ష్యం. సెంచరీ సాధించామా లేదా అనే దానికంటే మ్యాచ్ను ఫినిష్ చేయడం, చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టును గెలిపించడమే అత్యంత ముఖ్యం అని విరాట్ తెలిపాడు. ఒత్తిడిని ఎలా స్వీకరిస్తారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఒత్తిడి అనేది ఒక గౌరవం అని ఎందుకు అంటారో కారణం ఉంది. అది మనల్ని ఎప్పుడు వినయంగా ఉంచుతుంది, ఆటపై దృష్టి పెట్టేలా చేస్తుంది. సరైన ఒత్తిడి ఎప్పుడు మన ఆటను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది అని చెప్పాడు. ఈ మ్యాచ్లో ఖాతా తెరవడానికి ముందు తాను కొంత కంగారు పడ్డానని తెలిపాడు. నిరంతరం మెరుగుపడటానికి చాలా శ్రమ అవసరం, కానీ అదే మనల్ని ఒక స్థాయిపైకి తీసుకెళ్తుందన్నాడు. తన రికార్డుల గురించి మాట్లాడుతూ ఇన్నేళ్ల తర్వాత కూడా నాకు బ్యాటింగ్ అంటే అమితమైన ఇష్టం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడటాన్ని తాను ఓ గౌరవంగా భావిస్తాను. ఈ ఆట ఏదో ఒకరోజు ముగిసిపోతుందని నాకు తెలుసు, అందుకే మైదానంలో ఉన్న ప్రతి క్షణం నా మనసును ఆత్మను పెట్టి ఆడతాను. ప్రతి రోజును సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. చివరిగా ఆటపై తనకున్న అంతులేని ప్రేమ గురించి చెప్తూ ఎన్ని ఏళ్లు గడిచినా ఎన్ని రికార్డులు వచ్చినా ఆటపై తనకున్న ప్రేమ తగ్గలేదన్నాడు.